ఎప్పుడూ ఈశ్వరుడి గురించి చింతనం చేసేటటువంటి వ్యక్తికి దగ్గరగా మీరు ఉంటున్నారనుకోండి, ఉంటుంటే ఈశ్వరుడు ఏం చేస్తాడంటే మీ పాపాలన్నింటినీ కాల్చేస్తుంటాడు. ఈయనకి దగ్గరగా ఉన్నాడు. ఎందుకంటే చూడండి, పెద్ద మంటకి ఆకు ఒకటి దగ్గరలో ఉంది, పచ్చటి ఆకు. మంట దానికి ఎందుకు లేదు, కొంచెం దగ్గరలో ఉంది. కానీ వేడి తగలగా 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 వడిలిపోయి ఎండిపోయినట్లయిపోయి ఈ సగకి అంటుకుని ఇది కాలిపోతుంది. సత్పురుషుడికి దగ్గరగా ఉన్న కారణం చేత కొన్నాళ్లకి ఇతనిలో ఉన్నటువంటి పాపరాశి అంతా దహించుకుపోయి ఇతను ఈశ్వరానుగ్రహానికి యోగ్యుడైపోతాడు. ఎప్పుడూ ఈశ్వరుడి గురించి చింతనం చేసేటటువంటి వ్యక్తికి దగ్గరగా మీరు ఉంటున్నారనుకోండి, ఉంటుంటే ఈశ్వరుడు ఏం చేస్తాడంటే మీ పాపాలన్నింటినీ కాల్చేస్తుంటాడు. ఈయనకి దగ్గరగా ఉన్నాడు. ఎందుకంటే చూడండి, పెద్ద మంటకి ఆకు ఒకటి దగ్గరలో ఉంది, పచ్చటి ఆకు. మంట దానికి ఎందుకు లేదు, కొంచెం